గైనకాలజిస్ట్ని ఎప్పుడు కలవాలి? ఫ్లో చాలా ఎక్కువ ఉన్నప్పుడు, సివియర్ పెయిన్ ఉన్నప్పుడు, అసలు ఊరూరికే పీరియడ్స్ అవుతున్నప్పుడు, అన్యూజువల్ టైమ్స్లో కదా, ఇలాంటివప్పుడు మీరు ఇగ్నోర్ చేయకండి. పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏదోలే పర్వాలేదు దీంతో బతికేద్దాం అనుకోకండి. అబ్నార్మాలిటీస్ నేను ఏవైతే చెప్పానో వాటి గురించి ఖచ్చితంగా పట్టించుకోండి. అండ్ డయాగ్నోసిస్ అంటే పరీక్షలు చేయించుకొని వాటిని మేనేజ్ చేయొచ్చు, అంటే మెడికేషన్స్ తీసుకోవచ్చు. సో దీని గురించి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. నార్మల్ పీరియడ్స్ ఏంటి? 3 నుంచి 7 రోజుల దాకా అయ్యే పీరియడ్స్ మేనేజబుల్గా ఉండాలి, ఫ్లో బాగుండాలి, ఎక్కువ డిస్కంఫర్ట్ ఉండకూడదు. అబ్నార్మల్ పీరియడ్స్ ఏంటి? ఇర్రెగ్యులర్గా అవ్వడము, ఊరూరికి అవ్వడము, సివియర్ పెయిన్ అవ్వడము, అన్నెసెసరీ స్పాటింగ్ అవ్వడము, ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు పట్టించుకోండి. ఓవరాల్ హెల్త్కి ఇది చాలా ముఖ్యం. ఏదో బాలేదని సర్దుకుపోవడం అనేది జరగకూడదు. గుర్తుపెట్టుకోండి, పీరియడ్ ఉట్టి పిల్లలు కనడానికి కాదు, రీప్రొడక్షన్కి కాదు. పీరియడ్ బాగుంటే మీ ఓవరాల్ హెల్త్ కూడా బాగుంటుంది, బోన్ స్ట్రెంత్ అవన్నీ కూడా బాగుంటాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం ఖచ్చితంగా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ.